హలో ఫ్రెండ్స్, తమ్ముడు సూపర్ మూవీ. అందులో ఉండేటటువంటి పాటలైనా, ఎమోషనల్ సీన్స్ అయినా, రివెంజ్ అయినా, క్లైమాక్స్ అయినా, స్టార్టింగ్ అయినా, హీరో యాక్టింగ్ అయినా నేనైతే అస్టానిష్ అయిపోతా. ఇప్పుడు టీవీకి వచ్చిన అతుక్కుపోయి చూస్తా. నేను మాట్లాడేది 1999లో వచ్చే తమ్ముడు సినిమా గురించి. మరి అదే పేరు పెట్టుకొని ఆల్మోస్ట్ 26 సంవత్సరాల తర్వాత మన నితిన్ అన్న అయితే ఒక సినిమాతో వచ్చిండు, అదే తమ్ముడు. ఇంక ఈ సినిమా చూస్తున్నప్పుడు నా బ్రెయిన్ అయితే నాతో ఇలానే ఉంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అసలు నీకు ఏం రైట్స్ ఉన్నాయరా నన్ను ఎక్కడ తీసుకొచ్చి చంపడానికి, తొందరగా బాగా థియేటర్ నుండి బైకి అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ముందు నితిన్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే, నేను మాచర్ల నియోజకవర్గం సినిమాకి వెళ్ళినప్పుడు 70% ఆక్యుపెన్సీ అయింది థియేటర్. ఆ తర్వాత రాబిన్ రాడ్ అనమాట రీసెంట్గా చూసింది, దాంట్లో 50% ఆక్యుపెన్సీ అయింది. ఇప్పుడు ఈ తమ్ముడు సినిమాకు చూసుకున్నట్లయితే 20%. అన్న చూసుకో, నీ మార్కెట్ అనేటటువంటిది ఎవడని పెంచుకుంటాడు, డింగుని పెంచుకుంటాడు. కానీ నీ మార్కెట్ నువ్వే నీ చేతులతో కొలాబ్ చేసుకుంటున్నావు. రాబిన్ రాడ్ సినిమా వచ్చి కనీసం 2 నెలలు కాలేదు, ఈ లోపులోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని ఆయన ప్రెస్టేజ్ సినిమాతో సినిమా దింపడం అవసరం అన్న. ఒకసారి ఆలోచించు. సినిమా స్టోరీలు ఏం చెప్తా చూడండి. వైజాగ్ అక్కడైతే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిద్ది అనమాట. అందులో నుండి ఒక విషవాయువు అయితే బయటకు వస్తుంది. విషవాయువు బయట రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. చచ్చిపోవడంతో విలన్ ఎవడు అనుకున్నారు, మన యానిమల్ మూవీలో మన మెయిన్ విలన్ గాడు పక్కన ఉంటాడు కదా, కమీడియన్ గాడు. ఆయన మాట్లాడలేకపోతే ఆయన మాట్లాడు వాయిస్ ఎత్తారు కదా, వాడనమాట విలన్. వాడు విలన్ అని తెలిసిన తర్వాత నేనైతే 2 జేబుల్లో చేతులు వేసుకొని బయటకు వచ్చేద్దాం అనుకున్నా. కానీ కొద్దిగా ఓపిక చేసి చూసి ఆడ యాక్టింగ్ అయినా ఆడ షట్టిప్పుతుడు ఇంకా ఎలా చూపించారంటే చికాకు వచ్చేస్తుంది, అక్కడే వాంతి వచ్చేస్తుంది. సో వాడు విలన్ అనమాట. సో ఇక్కడ అందరూ కూడా చచ్చిపోయారు. వాళ్ళు ఎవరు కూడా మాకు నష్టపరిహారం వద్దంటున్నారు, మాకు న్యాయం కావాలంటున్నారు, నా మీద కేసు వేస్తామంటున్నారు అని చెప్పి మినిస్టర్ని పిలిచి మాట్లాడడంతో మినిస్టర్కి ఏమో 10 కోట్లు, సీఎంకి ఏమో 100 కోట్లు ఇచ్చి ఇచ్చేస్తారనమాట. కానీ వాళ్ళు ఎవరు మాట అనకుండా ధర్నా చేయడంతో ప్రభుత్వం అయితే ఒక ఎంక్వైరీ కమిషన్ అయితే వేసిద్ది. ఆ ఎంక్వైరీ కమిషన్లోనే మన నితిన్ అన్న వాళ్ళ హక్కు ఉంటుంది అనమాట. ఆ తర్వాత జరిగేది అంతా కూడా మీకు తెలుసు. ఏంది బ్రో స్పాయిలర్, ఏంది బ్రో స్టోరీ చెప్పినామని చెప్పి దయచేసి కింద కామెంట్ పెట్టమాకండి. దీనికి కూడా స్పాయిలర్స్, దీనికి కూడా స్టోరీ చెప్పాను అని చెప్పి మీరు నన్ను అన్నారంటే మట్టికి ఇక నేనైతే ఏమైపోతావు. ఆ తర్వాత సంతకం పెట్టించుకోవడానికి ఈ విధంగా మాకు నచ్చినటువంటి రిపోర్ట్ ఇవ్వడానికి విలన్ యొక్క గ్యాంగ్ అయితే తనంట పడుతూ ఉంటాడు. అండ్ వాళ్ళ అక్క చూసుకున్నట్లయితే తన తమ్ముడికి అది కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది వేరే విషయం. అండ్ మన నితిన్ అన్న ఎంట్రీ ఎలా ఉంటుందో తెలుసా, అర్జునుడు రేంజ్లో అయితే ఎలివేషన్లు ఇస్తారనమాట. అది చూసి కూడా నాకైతే చికాకు పుట్టింది. ప్రతి ఒక్కడికి అర్జునుడితో పోల్చుకోవడం అలాంటి అయిపోయింది. అర్జునుడు ఎలాంటి గాంధీవదారుడు, జస్ట్ పక్షి కళ్ళు చూసి గురు చూసి కొడితే ఆ కళ్ళల్లోకి దిగిద్ది. అలాంటి ఆయనతో ప్రతి ఒక్కళ్ళు పోల్చుకుంటేనే నిజంగా నాకైతే కోపం వచ్చేస్తుంది. నిజం చెప్తాను భయ్య, సినిమా స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయిన దాకా నేనైతే కళ్ళు అర్పించి అలాగే చూసాను. నిద్ర వస్తున్నప్పటికీ మొహాన నీళ్లు కొట్టుకొని బాటిల్తో ఫేస్ వాష్ చేసుకో మరి అలాగే చూసా. ఏమన్నా ఒక్క సీన్ బాగుంటుందేమో, ఏమన్నా ఒక్క సీన్ తగిలిద్దేమో అని చెప్పి బాగా వెయిట్ చేశాను. నాకైతే ఆయమన్నటువంటి సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనరాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా 2 లాగ్ అనమాట. ఇది ఎక్కడి టార్చర్ రా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. అండ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ వచ్చేసరికి కొద్దిగా మొదలు పెట్టానా ఓకే అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఇంక ఇంటర్వెల్ అయితే దానికన్నా డబల్ లాగ్, దానికన్నా డబల్ రాడ్. ఫస్ట్ హాఫ్లో మీకు ఎన్ని రాడ్డులు దిగినాయి అనేటటువంటిది నాకు తెలియదులే, కానీ సెకండ్ హాఫ్లో దానికి మించి రాడ్డులు దింపుతా చూడు అనేటటువంటిది. తను బాణం పట్టుకొని బాణాలు వేస్తారు కదా, ఏసీ కూడా విలన్కి తగలు వచ్చి మనకు తగులుతాయి అనమాట. ఆ రేంజ్లో అయితే రాడ్డులు దింపి పడేసిండు. నిజం అన్న యాక్టింగ్ అయితే రోజుకి తేలిపోతుంది. దీనికి తగ్గట్టు ఆ హీరోయిన్ యాక్టింగ్ వామ్మో. అండ్ అక్క క్యారెక్టర్ చేసినటువంటి ఆమె చూసుకున్నట్లయితే సీనియర్ హీరోయిన్, తన యాక్టింగ్ కూడా నాకైతే ఏమాత్రం కూడా నచ్చలేదు. సాంగ్స్ అయితే 2 బోరింగ్, ఎప్పుడు అయిపోతాయని అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. బీజం అయితే 2 వరస్ట్, ఎక్కడ ఏ బీజం పెట్టాలనేటటువంటి బేసిక్ కామన్ సెన్స్ లేని మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టారా అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగితే. స్టోరీ ఓ బొక్క, నెరేషన్ ఓ బొక్క, స్క్రీన్ ప్లే ఇంకా పెద్ద బొక్క, మొత్తం ఎమోషన్ సీన్స్ అన్ని కూడా డల్గా ఉంటే. ఒక్క మొక్కలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా పరువు అయితే క్లియర్ అండ్ కట్గా పోగొట్టిండు. ఈ నితిన్ అన్నని భుజాల మీద మోస్తున్నటువంటి ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఆలోచించాలి. ఆయన పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని పరువు తీయడానికి ఎలా సిద్ధపడ్డారు అనేటటువంటిది అన్నని మీరైతే క్వశ్చన్ చేయండి. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ. మరి మీరు చూసారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత 2 BHK మన సిద్ధార్థది ఆ సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.